ప్రస్తుతం మనం చిట్యాల మున్సిపాలిటీలో 10వ వార్డులో ప్రచారంలో అయితే చూస్తా ఉన్నాం. గడప గడపకి వెళ్ళి ప్రతి వారిని మనం కనుక్కుంటా ఉన్నాం. వారికి ఉన్న సమస్యలేంటి, వాళ్ళు ఎవరికి ఓటేసి గెలిపించాలనుకుంటున్నారు అనే విషయాలపైన మనం మాట్లాడిస్తా ఉన్నాం. ఇక్కడ మనతో పాటు వార్డు ఓటర్ అయితే ఉన్నారు. చూద్దాం వాళ్ళని అడిగి. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి. ఓకే, మరి ఇక్కడ చిట్యాల మున్సిపాలిటీలో మరి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా? జరుగుతున్నాయి. ఓకే, మీ వార్డులో మరి ఎవరు పోటీ చేశారు, ఎవరికి ఓటేసి గెలిపించాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ అయితే 10వ వార్డు ఉంది మేడం. అయితే మా వార్డు మా నెంబర్స్ అయితే జంప్ అయినాయి అంట, 11 వార్డుకు జంప్ అయినాయి. అయితే అక్కడ రామరెడ్డి అని వ్యక్తి ఈరోజే వచ్చారు, ఇంకా అక్కడికి వెళ్ళవలసి వస్తట్టుంది. ఓకే, మీరు ఉండడం 10వ వార్డులో ఉన్నారు, కానీ మీ ఓట్లు మాత్రం అట్లా మిస్ చేసుకున్నప్పుడు మరి మీరు చూసుకోలేదా ఒకసారి మీ వార్డు? చూసుకోలేదు. ఓకే, వార్డు ఇన్ఛార్జెస్కి చెప్పలేదా మరి మీరు? ఈ రోజే వచ్చినాయి మాకు లిస్టు, ఓకే. అవే చూసుకున్నాం. ఇక్కడే ఉంటాయి అనుకున్నాము, ఇక్కడికి వచ్చి కూడా 15 ఏళ్ళు అవుతుంది. ఓకే, మీరు 10వ వార్డులో ఉంటే కనుక మీరు శ్రీనివాస్ని గెలిపించుకునే వాళ్ళు? గెలిపించుకుంటాం. ఓకే, అంటే శ్రీనివాస్ని గెలిపించుకుంటే అంటే వ్యక్తిగతంగానా లేకపోతే పార్టీ కోసం చూసి గెలిపించాలనుకుంటున్నారు? పార్టీ కాదు, మంచి వ్యక్తి, ఇంకా అందరికీ అనుకూలంగా ఉండేవాడు, గెలిపించుకుందాం అనుకున్నాం. ఓకే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.